హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికో బయలుదేరాను అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళ సొంత ఊరు అనమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఇప్పుడు తీసింది కాదు, ఇది ఓల్డ్ వీడియో అనమాట. అప్పట్లో మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ టెంపుల్ వీడియోస్ రావడం వల్ల మీకు చూడడానికి కొంచెం బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పి అప్పుడు ఈ వ్లాగ్ అనేది పెట్టలేదు. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి పాత వీడియోస్ అన్నీ స్కెడ్యూల్ చేసి పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి నుంచి వెళ్తున్నాను. అండ్ ఈరోజు నేను హైదరాబాద్ కూడా వెళ్ళిపోతున్నాము. చూసారా, బయట క్లైమేట్ చాలా బాగుంది. నేను మా డాడీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. ఇంకా నేను ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ముందు దర్శనం చేసుకోవడానికి బయట కొబ్బరికాయ అనేది తీసుకుని వెళ్తున్నాము. ఇలా వెళ్ళగానే బయట ప్రభ కనిపించింది అమ్మవారిది. అలానే జాతర జరుగుతుంది. యాక్చువల్లీ ఇది 5 days జాతర జరుగుతుంది అనమాట ఈ ఊరిలో. కాకపోతే నేను 4th day వచ్చాను. నిన్న రావాల్సింది, నిన్న ఇంకా బాగుంటుంది, అదంతా కూడా చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు రావడం కుదరలేదు. ఈరోజు అన్నీ కూడా మిస్ కాకుండా చూపిస్తాను. ఈ గుడిలో ఏంటంటే డెకరేషన్ చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా, ఎంట్రన్స్లోనే ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేశారనమాట. లోపల ఇంకా బాగుంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బయట ఇలా అమ్మవారు ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. నేను తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్కి ఫ్లవర్స్ అన్నీ ఈ డెకరేషన్కి పర్టికులర్గా బెంగళూరు నుంచి ఈ రోజు కోసం అని చెప్పి తీసుకుని వస్తారు. అన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు. అండ్ ఇక్కడ మేము క్యూ లైన్లో నుంచున్నాం అనమాట. ఈ ఫ్లవర్స్ చూసారా, ఇట్లా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో. ఇక్కడ డెకరేషన్కి వాడే ప్రతి పువ్వు కూడా ఒరిజినల్ ఫ్లవర్సే అనమాట. ఇన్ని రకాల పూలు అనేవి మీరు ఎక్కడ చూసుండరు ఒకేసారి. అండ్ ఇక్కడ ఇంకొక పక్క అన్నప్రసాదం జరుగుతుంది. మేమైతే క్యూ లైన్లో నుంచి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఇలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఇట్లా ప్రభలు అనేవి గుడి ముందుకు తీసుకుని వస్తూ ఉంటారు. ఇది వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. క్యూలో నుంచున్నప్పుడు తీసిన క్లిప్ ఇది. ఇలా గుడి చుట్టూ కూడా అమ్మవారి విగ్రహాలు అనేవి ఉంటూ ఉంటాయి. అండ్ మెయిన్గా చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గుడి కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి ఫ్యాన్స్ లాంటివి కూడా ఏర్పాట్లు చేశారు. అండ్ ఇక్కడ డెకరేషన్స్ చూసారా, ఇది కూడా ఒరిజినల్ ఫ్లవర్సే అనమాట మొత్తం. నాకు బాగా నచ్చే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నివసిస్తున్నా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా తిరునాళ్ళకి తప్పకుండా వస్తారు. అలానే అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటారనమాట. మనీ కూడా అందరూ కలెక్ట్ చేసుకుని అలా చాలా బాగా అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఈ తిరునాళ్ళు అనేది. ఇక్కడ ధ్వజస్తంభం డెకరేషన్ చూసారా, ఎన్ని రకాల పూలతో అలంకరించారో. మనం యూజువల్గా ఇలాంటి డెకరేషన్స్ అన్నీ ఫంక్షన్స్లోనే చూస్తూ ఉంటాము. కానీ ఇలా ఒక టెంపుల్స్లో కూడా ఇంత అందంగా డెకరేషన్ పూలతో అనేది చాలా అరుదుగా చూస్తాము. అండ్ ఇంకా గుడి లోపలికి వచ్చేసాము. చూసారా లోపల డెకరేషన్ ఎంత బాగుందో. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. నేను దర్శనం చేసుకున్నాను, మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏమి కోరిక కోరుకున్నా తీరుతుంది. ఇంతకీ ఏం అమ్మవారు అని చెప్పి మీకు చెప్పలేదు కదా, ఆరెమండలం అమ్మవారు. ఇది ఎక్కడ అంటే గుంటూరు డిస్టిక్ పొన్నూరు దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ఊరు. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే, నేను మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వచ్చి మా అత్తగారింటికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను, మీరు చూసేయండి. ఇక్కడ చూసారా, స్వయంగా అమ్మవారే వచ్చి ఉయ్యాలూగుతున్నట్టున్నారు కదా. ఇక్కడ పసుపు, కుంకం, గాజులు, నిమ్మకాయలు ఇలా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. అండ్ బయట చూసారా, శ్రీ 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 ఆదిపరాశక్తి ఆరెమండలం అమ్మవారు. ఇంకా దర్శనం అయిపోగానే మేము బయటకు వచ్చి ప్రసాదం తినేసాము. ఇలా బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే అమ్మవారి ప్రభ ఊరేగింపుగా వస్తుంది. ఇలా అందరూ కూడా సందడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఇంటి ముందు కూడా అమ్మవారి ప్రభ అనేది ఊరేగింపుగా వస్తుంది. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు అనేవి పోస్తూ ఉంటారు. అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను.
అలానే గుడిలో అమ్మవారిని గాజులతో కూరగాయలతో ఇలా రకరకాలుగా అలంకరణ చేస్తారు. నేను కుదిరితే ఆ పిక్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను. అలానే లాస్ట్లో డ్రోన్ షాట్ అటాచ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. కాకపోతే ఆ డ్రోన్ షాట్స్ నేను తీసినవి కాదు. అండ్ ఇక్కడ అమ్మవారి ప్రభ మా ఇంటి ముందుకి వచ్చేసింది. ఇక్కడ ముగ్గురు నుంచుని ఉన్నారు కదా, వాళ్ళు ఈ రోజుకి పోతురాజుల్లాగా ఉంటారనమాట. యాక్చువల్లీ వాళ్ళ మీద నీళ్లు పోస్తారు, కాకపోతే పిల్లలు పొద్దున్నుంచి తడిచి ఉంటారు కదా, అందుకని చెప్పి ఇలా కింద పోస్తున్నారనమాట. అలా నీళ్లు పోసి అలా బిందెని బోర్లించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్నత్తయ్య గారు, అలానే మా పెద్దమ్మ. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది మా పెద్దమ్మ, అంటే మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య అనమాట, వాళ్ళ మేనత్త, ఇంకా వాళ్ళ పిన్ని. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదే మా హౌస్. ఎవ్వరూ ఉండరు అక్కడ, కాకపోతే మేము ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏదన్నా అకేషన్స్కి ఉంటూ ఉంటాము. ఇలా మా ఫ్యామిలీ మొత్తంని కూడా ఎప్పుడో ఒకసారి మీకు పరిచయం చేస్తాను అందరినీ కూడా. ఇంకా ఇక్కడ కాసేపు అలా బయట నుంచుని ఎంజాయ్ చేసి ప్రభ వెళ్ళిన వరకు కూడా బయటే ఉన్నామన్నమాట. ఇలా అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ ఉండేది ఒక్కరోజే కాబట్టి ఇంకా కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. అది కూడా మీకు అటాచ్ చేస్తాను, చూసేయండి. అండ్ తర్వాత ఇంకా లంచ్కి మా చిన్నత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ చూస్తే చికెన్ కర్రీ, అలానే మటన్, ఇంకా గారెలు, ఇంకా చాలా చేశారనమాట. ఇంకా హ్యాపీగా తినేసి కాసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ మా చిన్ని ఆడబడుచు అని చెప్పి నేను మన వ్లాగ్లో 2-3 సార్లు చూపించాను. అది నేను ఒక ఫోటో తీసుకుంటున్నాము. అండ్ దాని అయిపోగానే కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ నైట్కి బయటకు వచ్చాము. బయట ఇలా షాప్స్ పెడుతున్నారు అని చెప్పి మా ఆడబడుచు వచ్చి తీసుకుని వెళ్ళింది అనమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. మనం ఆడవాళ్ళం కదా, ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటివి వదలము. అలానే నేను తీసుకున్నాను కూడా ఇయర్ రింగ్స్. ఇక్కడ నైట్ టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది ఇలా బొమ్మలు పెట్టి. అలానే ఇక్కడ మనకి డ్రామాస్ కూడా వేస్తారు. ముందు రోజు వచ్చి ఉంటే కోలాటం లాంటివి ఇంకా అలాంటివి చాలా ఉంటాయి, మనం చూసేవాళ్ళం. కాకపోతే మిస్ అయిపోయాను అవన్నీ కూడా. ఇక్కడ బయట ఇలా బొమ్మలు అనేవి పెట్టారు. ఇవన్నీ కూడా నేను చూస్తూ మీకు వీడియో తీద్దామని చెప్పి వచ్చాను. అండ్ అలానే హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా, ఇంకా ఫాస్ట్గా వీడియో తీసుకుని, నైటే మాకు బస్ అనమాట, ఇంకా వీడియో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. నైట్ ఇది టెంపుల్ వ్యూ. అలానే నేను నైట్ డ్రోన్ షాట్స్ కూడా అటాచ్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. చూసారా లైట్స్ వెలుతురులో చాలా బాగుంది. అలానే ఇక్కడంతా లైటింగ్ పెట్టారు. నేను డ్రామాస్ అని చెప్పాను కదా, ఇక్కడ డ్రామాస్ అనేవి వేస్తారు. అంతా కూడా లైటింగ్ పెట్టి చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికైతే కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా టెంపుల్ బయట అన్నమాట. ఇటువైపున వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. డ్రోన్ షాట్స్ చూపించే ముందు నేను నిన్న జరిగిన ప్రోగ్రామ్స్ గురించి కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసరికి అమ్మవారి కుంకుమ బండి మహోత్సవం అనమాట. అంటే అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ముందు రోజు నైట్. అలానే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, కోలాటం, ఇంకా చిన్నపిల్లలతో డ్యాన్స్లు, ఇంకా డ్రామాస్ లాంటివి. అండ్ అండ్ అన్నీ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటాయి, లైక్ కోలాటం కానీ డ్రామాస్ కానీ ఇవన్నీ. ఈ రోజుల్లో మనకి డ్రామాలు అనేవి ఎక్కడా వేయట్లేదు, ఈ ఊర్లో మాత్రం అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, జరిపిస్తున్నారు అలా. అయితే ఈ క్లిప్స్ అన్నీ నేను తీసినవి కాదు, మీకు చూపిద్దామని నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ చూస్తుంటే నేను కూడా ముందు రోజు వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కోలాటం చేస్తున్నారు, అలానే డ్రామాస్ అన్నమాట ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకరణ అన్నమాట. చూసారా, చాలా బాగా చేశారు కదా. అలానే లాస్ట్ డే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
ఇంకా డ్రోన్ షాట్స్ అటాచ్ చేసేస్తాను చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.